అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బెండకాయ పులుసు చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర వేసుకున్నామండి, కొంచెం తాలించి, ఇంకా కొన్ని ఆవాలు, ఇవి వేగినాయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ రెండు వేసుకున్నాం. మంచిగా ఎర్రగా వేయాలి. అది కెమెరా. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అండి. ఈ అల్లము పసుపు రెండు కూడా పచ్చి వాసన పోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, బెండకాయ ముక్కలు ఇవ్వండి. దీనికి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే 2 చెంచాలు వేస్తున్నానండి. 2 చెంచాలకు కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే తక్కువగా వేసుకోవాలి. ఇందులో పులుసు పోస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకుందాం. సరిపోకుంటే మళ్ళీ వేసుకుందాం. ఇదంతా కూడా కలుపుకుందాం. బెండకాయ ఆయిల్ మంచిగా వేగాలి. ఇందులోనే టమాటా కూడా వేసేసుకున్నాం. టమాటా ఉడకాలి కాబట్టి ఇదంతా కూడా మంచిగా కలుపుకుందాం. బెండకాయ జిగురు అనేది పోవాలి. జిగురు పోవాలంటే పొయ్యి హైలో పెట్టేసి బెండకాయనంతా కూడా మంచిగా కలుపుకుందాం. చూద్దామండి, బెండకాయని కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు వేసుకుందాం. కొంచెము బంక అనేది ఉండాలి బెండకాయలో, జిగురు అది పోవాలి. బెండకాయ నూనెలో వేగిందండి. ఇప్పుడు ఇందులో మనము దీనికి కావాల్సినంత చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసు, సరిపడా పులుసు కలిపి పోసుకుందాం. తగినన్ని వాటర్, ధనియాల పొడి వేసుకున్నాం కదా, కొంచెం వేసుకున్నాక వాటర్ చూసుకొని ధనియాల పొడి ఉడకాలి.
ఓకేనండి, ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకున్నాం. కొంచెం పులుసు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో చింతపండు రసం గిట్ట పోసుకున్నాం కదండి, ధనియాల పొడి చింతపండు రసం అది ఉడికింది చూడండి మంచిగా. ఇట్లా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాం. మనకి పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ పోసేసుకుందాం. అంటే వాటర్ అయితే సరిపోద్ది. చూడండి ఇంత వాటర్, ఇది ఉడికి దగ్గరకు వస్తుంది కొంచెం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. అలాగే కరివేపాకు వేసుకుందాం. పులుసు అంటేనే కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరీ ఎక్కువ కూడా వేయద్దు, చేదొస్తుంది. తక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ వేసారు కదా చూడండి. ఇవంతా కూడా ఒక 10 minutes మంచిగా కుక్ అవ్వాలి, ఉడకాలి. అంతా మంచిగా పులుసు ఉడకాలి బాగా. ఇప్పుడు మనం ఉప్పు సర్వ్ చేసుకుందాం. ఎంత ఉప్పు ఉంది, కారం ఉంది. కొంచెం అయితే సాల్ట్ పడుతుందండి, కారం ఉంది. సాల్ట్ వేసేసుకుందాం. పులుపు ఉంది, కారం ఉంది, ఉప్పు లేదు. అందుకని మళ్ళీ ఉప్పు వేసిన. ఇట్లా వస్తుందండి పులుసు. ఇదంతా కూడా ఉడకాలి మంచిగా. ఒక 15 minutes అయితే పడుతుంది ఇది అవ్వడానికి. చూద్దామండి కర్రీ అయిందో లేదో. అయిపోయిందండి కర్రీగా. అన్నీ ఉప్పు కారము అన్నీ కరెక్ట్ ఉన్నాయి. కరెక్ట్గా వేసిన, ఉప్పు సరిపోకుండా వేసినాను. అంత బరబర చూడండి. పులుసు కూడా మంచిగా చిక్కగా వచ్చేసింది. నేనైతే బెండకాయ పులుసు ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్.